కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరొక డెవలప్మెంటు ఎమ్మెల్సీలకు సంబంధించింది. ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్యే కోటాలో 2 ఎమ్మెల్సీలు, గవర్నర్ కోటాలో మరో 2 ఉన్నారు. ఈ ఎమ్మెల్యే కోటాలో ఉన్న ఇద్దరికి, ఒకటి అద్దంకి దయాకర్, 2 మహేష్ గౌడ్. వీళ్ళిద్దరికీ ఓకే అయిందని, ఆ తర్వాత మిగిలిన వారి విషయంలో స్పష్టత రావాల్సి ఉందనేది మీడియాలో వచ్చిన ప్రధానమైన కథనం. ఇందులో అద్దంకి దయాకరు, మహేష్ కుమార్ గౌడ్లు వీళ్ళ విషయంలో మొదటి నుంచి కొంత సానుకూలంగానే అధిష్టానం ఉన్నది. తర్వాత వీళ్ళకి తప్ప వేరే వాళ్ళకు ఇవ్వలేమని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చి వారికి ఇవ్వలేకపోయినాం కాబట్టి ఈసారి ఇవ్వాల్సిందేననేది కాంగ్రెస్ గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. ఢిల్లీలో జరిగిన మొత్తం ఎవరిని ఉంచాలని 1 డజన్ పైగా పేర్లు ఉన్నాయి. ఆ పేర్లలో ఎమ్మెల్యేల కోటాలో 2, గవర్నర్ కోటాలో 2. గవర్నర్ కోటాలో కోదండరామ్కు అవకాశం ఇవ్వాలనుకుంటున్నది. 2 సియాసత్ పత్రిక యాజమాన్య కుటుంబానికి సంబంధించిన వారికి ఒకరికి ఇవ్వాలని ప్రాథమికంగా జరుగుతున్న చర్చ. ఒకటి మైనారిటీ కోటాలో, ఒకటి తెలంగాణ ఉద్యమ జేఏసీకి నాయకత్వం వహించిన కోదండరామ్కు. ఆయనకు ఇవ్వడం వల్ల ఎట్లా ఉంటుంది ఏంటనేది గతంలో రేవంత్ రెడ్డి కూడా చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. ఇక్కడ కులాల వారీగా సామాజిక సమీకరణను చూసుకోవాలి. అది రెండవది, మైనార్టీకి షబీర్ అలీకి ఇవ్వాలనా లేకపోతే కనుక హైదరాబాద్ కేంద్రంగా మరొకరికి ఇవ్వాలనా అని అనుకున్నప్పుడు షబీర్ అలీ విషయంలో ఆయనకు మైనార్టీ కోటాలో మండలిలోకి తీసుకొని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న ఆలోచన కూడా ఉన్నది. అయితే ఆ విషయంలో ఇంకా స్పష్టత లేదు. అయితే గవర్నర్ కోటా విషయంలో మాత్రం కోదండరామ్ది క్లియర్ అయింది. ఎమ్మెల్యేల కోటాలో అద్దంకి దయాకర్, మహేష్ గౌడ్ ఇద్దరిది ఓకే అయిపోయింది. అయితే మిగతా వారి విషయంలో ఇంకా పోటీ ఎక్కువ ఉన్నది కాబట్టి ఈ పోటీని నివారించేందుకోసమై వివిధ కార్పొరేషన్లు నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు రంగం కూడా సిద్ధమైంది. బహుశా ఈ నెల 20 తర్వాత నుంచి వివిధ కార్పొరేషన్లకు 10 లేదా 20 వరకు కార్పొరేషన్లకు చైర్మన్లను, డైరెక్టర్లను నియమించే అవకాశం ఉన్నది. ఇందులో పార్టీ, దాని అనుబంధ సంఘాలకు సంబంధించిన వారికి కూడా అవకాశం రాబోతూ ఉన్నది. ఎమ్మెల్సీల ప్రక్రియ పూర్తయిన వెంటనే ఇమ్మీడియట్గా వచ్చేది నామినేటెడ్ పోస్టులు. ఈ నామినేటెడ్ పోస్టులు, కార్పొరేషన్లకు చైర్మన్లు, వీటి విషయంలో ఇప్పటికో జాబితా ఖరారైంది. అందులో పేర్లు బల్మూరు వెంకటు, తర్వాత సాయి కుమారు, మరికొంతమంది ఉన్నారు. వీళ్ళల్లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జిల్లాల వారీగా తీసుకుంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 3, 4, కొన్ని నియోజకవర్గాలకు 12 మంది వరకు టికెట్లు ఆశించిన వారు ఉన్నారు. గాంధీభవన్కు దరఖాస్తు పెట్టుకున్న వారు ఉన్నారు. అట్లాంటి వారికి ఈ మండలిలో అవకాశం ఇవ్వాలనే ఆలోచన కూడా ఉన్నది. ఉదాహరణకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు నుంచి 1 డజన్ మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. కొంతమంది ఎస్సీ ఎస్టీ స్థానాల నుంచి కాకుండా జనరల్ స్థానాల్లో కూడా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో సీరియస్గా పనిచేసిన బెల్లయ్య నాయక్ ఉన్నారు. మరి బెల్లయ్య నాయకు ఏ అవకాశం ఎట్లా ఇవ్వబోతున్నది కూడా ఒక చర్చ ఉన్నది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎమ్మెల్యే టికెట్ల బాలలక్ష్మి ఉన్నది, కైలాష్ ఉన్నారు, ఇట్లాంటి వారు కూడా ఉన్నారు, భాస్కర్ ఉన్నారు. ఇట్లాంటి వారికి అవకాశం కార్పొరేషన్లో అవకాశం ఇవ్వబోతున్నారా, లేకపోతే కనుక మండలిలో ఎవరికైనా అవకాశం ఇవ్వబోతున్నారా, ఈ విషయాలపైన కూడా గాంధీభవన్ వర్గాలు చర్చిస్తున్నాయి. అయితే అధిష్టానం దృష్టిలో ఉన్నది లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తీసుకునేబోయే నిర్ణయము అది కాంగ్రెస్ పార్టీకి అనుకూలించే విధంగా ఉండాలి, లాభించే విధంగా ఉండాలనేది వారు చేస్తున్న ఒక ఆలోచన. ఇప్పటికీ దయాకరు, మహేష్ గౌడు ఈ 2 ఎమ్మెల్యేల కోటాలో, ఎందుకంటే తుంగతుర్తిలో టికెట్ వస్తుంది దయాకర్ కానీ చివరి వరకు అనుకున్నారు. నల్గొండ జిల్లాలో ఇంకా ఆ మాటకు వస్తే 2 ముఖ్యంగా ఉన్నారు. ఒకటి పటేల్ రమేష్ రెడ్డి, ఆయన లోక్సభకు పోటీ చేస్తున్నారు కాబట్టి ఇబ్బంది లేదు. అద్దంకి దయాకర్ టికెట్ వస్తుంది అనుకున్నారు, చివరి నిమిషంలో టికెట్ రాలేదు. ఢిల్లీ పెద్దలతో పాటు రేవంత్ రెడ్డి కూడా ఆయనకు హామీ ఇచ్చినారు కాబట్టి ఆ విషయంలో స్పష్టత ఉన్నది. ఇక బీసీ సామాజిక వర్గంలో మహేష్ కుమార్ గౌడ్కు మొదటి నుంచి ఆయన పేరే వస్తున్నది, అక్కడ సమస్య లేదు. ఇక మరి ఇందాక మనం అనుకున్న ఒక్కొక్క నియోజకవర్గానికి 1 డజన్ మంది అనుకున్నాం కదా, ఈ 1 డజన్ మందిలో వారికి బహుశా కార్పొరేషన్లు లేదా ఇతర నామినేటెడ్ పదవులు ఇచ్చే అవకాశం ఉన్నది. ప్రధానంగా మహిళా నాయకులు వారి విషయంలో బీసీల నుంచి, ఎస్సీల నుంచి, ఎస్టీల నుంచి కూడా ఈసారి ప్రాతినిధ్యం ఇవ్వాలనే భావన కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. కాబట్టి ఈ మొత్తంగానే ఈ పదవులు ఆశిస్తున్న వారిని ఎక్కువ శాతం మందిని కార్పొరేషన్లకు, నామినేటెడ్ పదవులకే పరిమితం చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి.